హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శమ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. మేడం, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ 100% వర్కౌట్ అవ్వాలంటే ఎలా, అసలు అవుతుందా? తప్పక అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ మనకి తెలిసినా తెలియపోయినా ఇందాక ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పినప్పుడు ఇట్ వర్క్స్. ఓకే అది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకున్న వాళ్ళకి 100% వర్క్. ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ అదే. సో దానికి ఒక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి. అన్నిటికీ ఒక సైంటిఫిక్ రీజన్స్. ఎందుకంటే మనం ముందు నుంచి చూస్తున్నాం. మనం ఏంటంటే పూజలు కానీ, మనకి ఒక జపాలు కానీ, లేకపోతే ఇప్పుడు ఒక ప్రార్థన అనుకుందాం, ప్రేయర్ అనుకుందాం. మనం ప్రే చేసేది తప్పక మనకి కనిపిస్తుంది. అవును. కొంతవరకైనా కనిపిస్తుంది, కొంతవరకైనా అవుతుంది అది. అంటే ఏంటి, మనం చేసేది ఏంటి, ఒక దేవుణ్ణి కానీ, ఒక గుడిని కానీ, లేకపోతే ఒక దేవతని కానీ, లేకపోతే ఎనీ రిలీజన్ ఎవరైనా సరే అనుకుని మ్మ్. నేను ఇక్కడికి వస్తాను, నేను ఈ కాணிకలు ఇస్తాను, నాకు ఇది అవుతే ఇస్తాను అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అవును. అది ఒకే గుడిలో అవ్వదు, అంటే ఒకే దీంట్లో అవ్వదు. అంటే ఎనీ ఇట్ కెన్ బి అ చర్చ్, ఇట్ కెన్ బి దిస్ మాస్క్, ఆర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఇట్ కెన్ బి అ టెంపుల్. బట్ ఒకే దాంట్లో ఒకే ప్లేస్లో అవ్వదు. ఎందుకని? సింపుల్. ఎందుకని అవ్వదు? ఇదే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనకి మన హాస్పిటల్లో ఉన్నప్పుడు మనమే కదా, మన హాస్పిటల్లో ఉన్నప్పుడు వేరేలా ఉంటాం, గుళ్ళో ఉన్నప్పుడు వేరేలా ఉంటాం, వేరేలా ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు వేరేలా ఉంటాం, బస్ స్టాప్లో ఉన్నప్పుడు వేరేలా ఉంటాం. సరే, ఎవడో ఒకడు చూస్తున్నాడు, కంటిన్యూస్గా స్టేర్ చేస్తున్నాడు అన్నప్పుడు డిఫరెంట్ ఉంటుంది. వై? మనమే కదా, చోటు కదా మారింది, మనం ఎందుకు మారాము అంటే దెర్ ఇస్ నో ఆన్సర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేనిఫెస్టేషన్. వాట్ ఈస్ మేనిఫెస్టేషన్ అంటే మన అనుకున్న కోరికని మనం పొందడం, లేకపోతే తీసుకోవడం, అంటే మన లైఫ్లోకి మనం ఫుల్గా ఆస్వాదించడం అంటాం కదా, ఫుల్గా ఎంబాడీ అంటాం, ఎంబాడీ యువర్ గోల్ అంటాం అనమాట. సో దాన్ని పూర్తిగా మనం పరిపూర్ణం చేసుకోవడం, దాన్ని మనం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ తప్పక మనకి దారి చూపిస్తుంది. కానీ చేసేది ఎవరు? మనమే. కరెక్ట్, మనమే కదా చేయాలి. సో మనం చేయాలి అంటే మనం అన్ని చోట్ల డిఫరెంట్గా ఉన్నాం కదా, అవును. ఉన్నాము. సో థాట్స్ మారుతాయా? మార్చ సో థాట్స్ మారినప్పుడు ఏమవుతుంది, మనకి డిస్టర్బెన్సెస్ వస్తాయి. కరెక్ట్. చాలా. సో చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి కనుక మనం ఏంటంటే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి మనం చాలా నేర్పుతాం. ఓకే సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సింపుల్ ఎగ్జాంపుల్, డాక్టర్స్ పోలంత మంది ఉన్నారు మనకి తెలుసు. చాలా మంది ఏమనుకుంటారు, సపోజ్ చైల్డ్ బర్త్ అనుకుందాం, ఓకే ఒకళ్ళు అంటారు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఈజీగా అయిపోతుంది అంటారు. ఆ. అంటారా? చెప్తారు. మనం చెప్తారు. అడుగుతాం ఎవరు డాక్టర్స్ బాగున్నారు, ఎందుకంటే ఇది అందరికీ ఇది కామన్ కనుక, అర్థం అవుతుంది కనుక. సో అందరికీ అవుతుందా? అవ్వదు. అంటే ఏంటి, నువ్వు వాళ్ళని నమ్మవు కనుక, ఇట్ ఈస్ యూ. నువ్వు వాళ్ళని నమ్మి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నావు కనుక అన్నీ సక్రమంగా జరిగాయి. సింపుల్. అలాగే ఇప్పుడు ఒక కోరిక కోరావు, ఒక గుళ్ళో వెళ్ళి కాணிకలు ఇస్తాను, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్. అది తిరుపతి అవ్వచ్చు, లేకపోతే శృద్ధి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ ఏం చేస్తున్నావు నువ్వు? యు ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. అక్కడికి వెళ్తాను. సో ఏం చేస్తున్నావు? నువ్వు రోజు థింక్ చేస్తున్నావు కంటిన్యూస్లీ. సో వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ అట్రాక్టింగ్. నాకు కావాలి, నేను అక్కడికి వెళ్ళి వెయ్యాలి అంటే ఏంటి? దిస్ ఇస్ కాల్డ్ అన్ యాంకరింగ్ టెక్నిక్ అనమాట. ఇప్పుడు యాంకర్ అంటే ఏంటి? యాంకర్ని పెట్టి ఒక మనం వీడియో కానీ, లేకపోతే ఒక ప్రోగ్రామ్ కానీ చేస్తాం. కరెక్ట్. సో ఏంటి, నడుపుతాం అంతే. మిగతా వాళ్ళందరూ వాళ్ళ పాట వాళ్ళు చేస్తారు. సిమిలర్లీ యాంకరింగ్ టెక్నిక్ అంటే ఆ గుడి కానీ, ఆ గోల్ కానీ, ఆ గుడి మీద మనం పెట్టాం, గుడి కానీ, లేకపోతే ఆ దేవత కానీ, దేవుడు కానీ, దాని మీద పెట్టుకుని మనం ఏమనుకుంటున్నాము, దేవుడు చేస్తాడు, నేను తప్పక వెళ్ళి కానుకలు ఇస్తాను. అంటే సపోజ్ ఇప్పుడు నాకు ₹1,00,00,000 కావాలి, నెలకు నేను ₹1,00,00,000 సంపాదించాలి. ₹1,00,00,000 సంపాదిస్తే నేను శృతికి వెళ్ళి నేను కిరీటం చేయిస్తాను సిల్వర్లో అనుకుందాం. కాసేపు చేయించారు, చాలా మంది చేస్తారు అలాంటి. 5 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అంటే ఏంటి, నాకు బిజినెస్లో లాభం వస్తే నేను చేస్తాను అనేది. అంటే నువ్వు బలంగా శృతి సాయిబాబా అని నమ్మవు. కరెక్ట్. నమ్మవు కనుక ఏం అనుకుంటున్నావు, తప్పక ఏం నేను అనుకున్నది అయిపోతుంది అనుకుంటున్నావు నువ్వు. సో అంటే ఏంటి, నీ కోరిక అనేది బలంగా అవుతుంది.
నువ్వు ఇందాక అడిగే ఒక 100% అవుతుందా అని. ఇలా చేసినప్పుడు 100% అవుతుంది. అది అక్కడ ఏంటి, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దేర్, అండర్లైన్ చేయవలసింది ఏంటి, నీ నమ్మకం. అది అందరికీ అవుతుందా? శృతికి వెళ్తే అందరికీ అవుతుందా? లేదు. ఎవరికి నమ్మకం ఉందో వాళ్ళకి అవుతుంది. సింపుల్. సో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా స్టేట్స్ ద సేమ్ థింగ్. అంటే ఏంటి, ఎక్కడ నీ బిలీఫ్ సిస్టమ్ ఉందో, ఎక్కడ నువ్వు బలంగా నమ్ముతున్నావో అది తప్పక నీ లైఫ్లో కనిపిస్తుంది అనేదే లా ఆఫ్ అట్రాక్షన్. ఇది చాలా సింపుల్ చెప్పడం, చేయడం అనేది వెరీ డిఫికల్ట్. ఇంకోటి ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం ఏంటంటే 21 డేస్ కానీ మన కాన్షియస్ థాట్ అనేది మారదు. సో అన్ని స్క్రిప్చర్స్ మనం చూసామంటే కూడా మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం 21 డేస్ 40 మండలం. నేను ఇందాక చెప్పినట్టు బ్రెయిన్ అనేది లేకపోతే థాట్స్ అనేది మనం ఏంటంటే ఒక ఫీల్డ్ కింద తీసుకోవాలి. అంటే ఫర్టైల్ ఫీల్డ్, దాంట్లో మనం సీడ్స్ వేయాలి. సీడ్స్ అనేవి ఏంటి, మన థాట్స్. ఆ థాట్స్ అనేవి మనం వేసినప్పుడు దాంట్లో చెడు థాట్స్ని మనం తీసి పక్కకు పెట్టేయాలి. పాజిటివ్ థాట్స్ వేసినప్పుడు అది ఫ్రూట్ అనేది తప్పక ఇస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే బిలీఫ్ మీద ప్లేస్ అయి ఉంది, మన బిలీఫ్ మీద. అంటే మనకి ఎంత బిలీఫ్ ఉందో మనకే తెలుసు, పక్క వాళ్ళకి తెలియదు. చాలామంది ఏమనుకుంటున్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అది వర్క్ అవ్వదు, మరి ఇవన్నీ చేస్తే అవుతుందా, అందరికీ ఏంటి డౌట్లు. సో ఎక్కడైనా స్క్రిప్చర్స్ కానీ ఏ స్క్రిప్చర్స్ మనం చూసినా కూడా మనకేముంది, యూనివర్స్లో మనకన్నా ఎక్కువ ఒక పవర్ ఉంది. అది దేవుడు అనుకోవచ్చు, యూనివర్స్ అనుకోవచ్చు, ఇంకో దేవత అనుకోవచ్చు, మీ ఇష్టం. తప్పక మనకి వెనక్కి తిరిగిస్తుంది ఎప్పుడు నమ్మకం పెట్టిన. సో నమ్మకం ఉన్న చోట మనకి ఏంటంటే అన్నీ కూడా వస్తాయి, 100% వస్తాయి. సో ఎప్పుడు సింపుల్గా నేను చెప్తూ ఉంటాను అనమాట, నమ్మకం అనేది మన టానిక్. మన హెల్త్కి ఎలా టానిక్ వేసుకుంటాం, వైటమిన్ బి అవన్నీ. సో బిలీఫ్ కానీ నమ్మకం కానీ, బిలీఫ్ సిస్టమ్ అనొచ్చు, నమ్మకం అనొచ్చు, ఏంటంటే మన మైండ్కి టానిక్. అది ఎవ్రీడే తాగవలసిందే. ఎందుకు ఎవ్రీడే తాగాలి, యాంకరింగ్ టెక్నిక్ చెప్పాను కదా. సో ఎవ్రీడే మనం దాన్ని అనుకున్నప్పుడే అది మనం అట్రాక్ట్ చేస్తాం. సో దీంట్లో మళ్ళీ ఏమవుతుంది, నెగటివ్ అట్రాక్షన్ కూడా ఉంటుంది. అంటే ఏంటి, యూనివర్స్కి నో అనేది అర్థం కాదనమాట. సో దానికి మళ్ళా మనం మాట్లాడుకోవాలంటే అది ఒక పెద్ద టాపిక్ అన్నమాట. సో చూసారు కదా, లా ఆఫ్ అట్రాక్షన్ కోసం ఎన్ని వివరాలు మనకి తెలియజేశారో. సో మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు హిట్ టీవీ.